Hello students, welcome to Hari Logics. 2nd February 2021 లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ డిస్కషన్ లో ఇది మనకి సెకండ్ వీడియో. ఓకే, సో లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. క్వశ్చన్ నంబర్ 43. For a symmetric distribution, the empirical relationship between mean, median and mode is. ఇది మనకి థియరీ బిట్ అండి. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈక్వల్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్లో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందంటే మోడ్, మీన్ అండ్ మీడియన్ మూడు మనకు ఒకే విధంగా ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ మనకి మీన్ అంటే ఏంటి? మీన్ అంటే యావరేజ్ వాల్యూ. ఒక డేటా సెట్ ఇస్తే ఆ డేటా సెట్ మొత్తానికి యావరేజ్ వాల్యూని మనం మీన్ అంటాం. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. ఇచ్చిన డేటా సెట్ మొత్తం ఒక ప్యాటర్న్ ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. అలా అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న వాల్యూ మనకి మీడియన్ అంటాం. సో మిడిల్ వాల్యూ ఆఫ్టర్ సార్టింగ్. సార్టింగ్ అంటే మనకి అరేంజింగ్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ మోడ్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యేది. ఫ్రీక్వెంట్లీ రిపీటింగ్ వాల్యూ, ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. ఓకేనా? సో ఇవి మనకి మీన్ అన్నా, మీడియన్ అన్నా, మోడ్ అన్నా ఇది మనకి థియరీ బిట్టు. సిమెట్రిక్గా అరేంజ్ అయి ఉన్నప్పుడు మీన్ వాల్యూ, మీడియన్ వాల్యూ, మోడ్ వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ మూడింటికి సంబంధించి ఒక ఫార్ములా ఉందో ఫార్ములా చూద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది ఫార్ములా. సో దీన్ని బట్టి మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోడ్ మీన్ ఇస్తే మీడియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోడ్ మీడియన్ ఇస్తే మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి మనకి బేసిక్ ఫార్ములా అంటే బేసిక్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు మీన్, మోడ్ అండ్ మీడియన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. 14, 2, 28, 3, 84, 4 తర్వాత ఏంటి చూస్తే అర్థమైపోతుంది. ఇది మనకి ఆల్టర్నేటివ్ సిరీస్ అని. 2, 3, 4 తర్వాత వచ్చే నెంబర్ మనకి తెలీదు. 14 ఇంటూ 2 28, 28 ఇంటూ 3 8 3s are 24, 3 2s are 6 plus 2 84 సరిపోయింది. అంటే నెక్స్ట్ ఏం రావాలి? 84 ఇంటూ 4 రావాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 336. 84 into 4 is equal to 336. Option 3 is the solution. Next question number 46. A, B, C, D, E and F and G మొత్తం ఒక 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. A is the mother of B. A is the mother of B. B is C's sister son. B C యొక్క సిస్టర్ యొక్క కొడుకు. సో ఎలాగో ఏకి కొడుకు కాబట్టి ఏకి సిస్టర్ ప్లేస్లో సి పెట్టుకుందాం. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ డి. సో సి మనకి మేల్ అంటే సి యొక్క సిస్టర్ ఏ యొక్క కొడుకు బి. బి కూడా మేల్ అండ్ సి అనేవాడు డికి ఒకే ఒక సన్. డి ఈజ్ ద మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ బి. అమ్మ తరపున అంటే అమ్మమ్మ. ఓకేనా? బి యొక్క అమ్మమ్మ అనమాట. సో ఇక్కడ బి యొక్క అమ్మ ఏ యొక్క అమ్మ డి. సో డి మనకి లేడీ అని ప్రూవ్ అయింది. అండ్ ఈ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. సో ఎఫ్కి అల్లుడు. ఈ అనేవాడు ఎఫ్కి అల్లుడు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఎఫ్ హ్యాస్ ఓన్లీ 1 డాటర్. ఎఫ్కి ఓన్లీ 1 డాటర్ మాత్రమే ఉంది. అండ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. డికి హస్బెండ్. అలాగే ఓన్లీ 1 డాటర్ అంటే ఏ ఇస్ ద డాటర్. ఇక్కడ ఈ ఇస్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అన్నాడు కదా. అంటే ఈ ఏమవుతాడు? ఎఫ్కి అల్లుడు అవుతాడు. అల్లుడు అవ్వాలంటే కూతురికి హస్బెండ్ అవ్వాలి. ఎఫ్కి కూతురు ఎవరు? ఏ. సో ఏకి హస్బెండ్ అయితే అప్పుడు ఎఫ్కి అల్లుడు అవుతాడు. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి సరిపోయింది. బి ఈజ్ సీస్ సిస్టర్ సన్. సి యొక్క సిస్టర్ కొడుకు. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ డి సరిపోయింది. డి ఈజ్ ద మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ బి సరిపోయింది. ఈ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఎఫ్ హ్యాస్ ఓన్లీ 1 డాటర్ ఏ
హస్బెండ్ ఆఫ్ డి. మొత్తం సరిపోయింది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఈ రిలేటెడ్ టు ఏ, ఈ ఏకి ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. A, B and C began together to move around a circular stadium and they complete their revolutions in 42 seconds, 63 seconds and 84 seconds respectively. After how much time will they come together at the starting point? అంటే మళ్ళీ అందరూ కలిసి ఒకేసారి ఎప్పుడు వస్తారు అని. సింపుల్, మనకు తెలిసిన కాన్సెప్ట్. ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. 3తో చేద్దాం. 3 1 = 3, 3 4 = 12, 3 2 = 6, 3 1 = 3, 3 2 = 6, 3 8 = 24. నెక్స్ట్ 2తో చేద్దాం. 2 7 = 21 ఉంచండి. 2 14 = 7 1 = 7 3 = 7 2 = ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 3 2 = 6, 6 7 = 42, 42 2 = 84, 84 3 = 252. So option 3 is the solution. Okay na. Question number 50. If x plus 1 by x cube is equal to, x cube plus 1 by x cube is equal to 18, then what will be the value of x plus 1 by x? Reverse లో ఇచ్చాడు, అదే మనం ఫాలో అవుదాం. ఓకేనా. x plus 1 by x whole cube is equal to x cube plus 1 by x cube plus 3x into 1 by x into x plus 1 by x. సో ఇక్కడ x plus 1 by x బదులు వేరే ఒక వాల్యూ తీసుకుందాం. సో లెట్ x plus 1 by x is equal to y. అంటే y cube is equal to x cube plus 1 by x cube అంటే ఏంటి మనకి 18. 18 plus x క్యాన్సిల్ అయితే 3 into y. సో y cube is equal to 18 plus 3y. 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ y ప్లస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఈజీగానే ఉంటుంది. సో 9 cube is equal to 729. మ్యాచ్ అవ్వదు, తీసేయండి. 1 cube అంటే 1, 18తో మ్యాచ్ అవ్వదు, తీసేయండి. నెక్స్ట్ 3 cube 27, దట్ ఈస్ ఈక్వల్ టు 18 ప్లస్ 3 into 3 9. సో 18 plus 9 దట్ ఈస్ ఈక్వల్ 27. మ్యాచ్ అయింది. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. అంటే త్రూ వెరిఫికేషన్ మనం ఈజీగా చేయొచ్చు. అలా చేసే ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం మనకి ఇచ్చారు. తప్పని పరిస్థితుల్లో క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలాంటి పాసిబిలిటీ ఉన్నప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఇన్ఈక్వాలిటీస్ ప్రాబ్లం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ మనం రాసుకుందాం. a less than b less than c greater than d less than e greater than a. సో ఇన్ఈక్వాలిటీస్ చేసే ముందు ఇచ్చిన ఈక్వేషన్ని స్ప్రెడ్ చేసుకోవడం రావాలి. సో ఫస్ట్ ఏబిసి, ఇక్కడ ఏబి అనేవి సి కంటే చిన్నవి, కన్ఫర్మేషన్. ఇది ఒకటి. నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అండ్ డి ఈజ్ లెస్ దాన్ ఈ. తర్వాతది ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఈ మూడు చూడండి, ఏ బి అనేవి సి కంటే చిన్నవి, సి కూడా డి కంటే పెద్దది, అంటే డి కూడా సి కంటే చిన్నది. సో ఏమని తీసుకోవచ్చు, ఏ బి అండ్ డి ఈ మూడు మనకి సి కంటే చిన్నవి, క్లియర్. ఏ బి కంటే చిన్నది, అది కూడా క్లియర్. కానీ బికి డికి మనకి రిలేషన్ లేదు, ఏకి డికి మనకి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డి అనేది ఈ కంటే చిన్నది, ఏ కూడా ఈ కంటే చిన్నది, అంటే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కామా డి. సో ఓవరాల్గా ఏం చేసాం, మనం 2 ఈక్వేషన్స్ ఫైనలైజ్ చేసాం. ఇవి మనం ఈ 4 ఆప్షన్స్లో వెరిఫై చేస్తాం. చూడండి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఇక్కడ ఇచ్చాడు, ఇది కరెక్టే. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అంట. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఉంది, అంటే ఒక సెట్ రాంగ్ కాబట్టి మొత్తానికే రాంగ్. నెక్స్ట్ సెకండ్ది, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ సి. చూడండి, ఇక్కడ ఈకి సికి డిఫరెంట్గా ఉంది, మనకి క్లారిటీ లేదు. నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, అండ్ ఇక్కడ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి కూడా ఇచ్చాడు.
ఒకటి క్లారిటీ ఉంది, ఇంకోటి క్లారిటీ లేదు. తప్పు కాదు, క్లారిటీనే లేదు. ఇది కూడా పోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ 3 చూద్దాం. సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఇక్కడ ఉంది, సో రైట్. ఏ ఈజ్ లెస్ దాన్ ఈ ఇక్కడ ఉంది, ఇది కూడా రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th కూడా చెక్ చేద్దాం, ఏం పోయింది. ఏ ఈజ్ లెస్ దాన్ డి. ఏ ఈజ్ లెస్ దాన్ క్లారిటీ లేదు మనకి. ఏబిడి 3 మనకి సి కంటే చిన్నవి అని తెలుసు, కానీ డికి ఏకి రిలేషన్ మనకి తెలియదు. ఇది ఒక్కటి చాలు, ఇక మనం మిగతా కూడా చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏమి కాదు, ఏదో రేర్గా క్వశ్చన్స్ వచ్చినాయి, ఇది ఒక క్వశ్చన్ వచ్చింది అంతే. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. If the selling price of an article is 3 times the discount offered, selling price is equal to 3 times the discount. Okay? If the percentage of the discount is equal to percentage of the profit, discount percentage is equal to profit percentage. Find the ratio between discount offered to the cost price. Discount is to cost price మనకు కావాలి. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా చేయడానికి లేదు, ప్రాసెస్ వైజ్ మనం ఫాలో అవుతూ వెళ్ళడమే. ఫస్ట్ మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మీద ఎంతైతే మనం అమౌంట్ అమ్ముకుంటామో అది మనకి సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ దేని మీద ఇస్తాము? మనం మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద డిస్కౌంట్ ఇస్తాం. ఓకేనా? అంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చి తగ్గించిన తర్వాత ఎంతైతే అమ్ముతామో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. చూడండి, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఎంఆర్పిలోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మధ్యలో గ్యాప్ మనకి డిస్కౌంట్. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 3MP మైనస్ 3SP. ఈ 3 సెల్లింగ్ ప్రైస్ ఇటు పక్కకి వెళ్తే 4 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో 4 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనకి 4 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 3 రూపీస్. ఈ మధ్యలో మనకి 1 పార్ట్ ఉంది కదా, ఆ 1 పార్ట్ మనకి డిస్కౌంట్తో సమానం, అంతే ఇంకా. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్. డిస్కౌంట్ వాల్యూ ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 100 క్యాన్సిల్. ఎం అంటే మనకి 4 పార్ట్స్, ఎస్ అంటే 3 పార్ట్స్, అండ్ ఎంపీ అంటే 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ 1. ఎందుకు ఇలా రాసుకున్నామంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మనం ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ 4 మైనస్ 3/1 అంతా 1/4. ఈ 1/4 ఇటు పక్కగా తీసుకొస్తాం. ఓకేనా? సో 1/4 ప్లస్ 1 అవుతుంది ఓవరాల్గా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 1 are 4, అంటే 1 + 4 5/4. సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ 3/4 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ 4/3 వచ్చింది. ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ టు కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే 4 పార్ట్స్ 3 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ 4 పార్ట్స్. మర్జింగ్ రేషియో 4 5s are 20, 3 5s are 15, 3 4s are 12. మనకు కావాల్సింది ఏంటి? డిస్కౌంట్ ఈజ్ టు కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనకి 12 అని తేలిపోయింది. డిస్కౌంట్ ఏంటి మనకి? మార్కెట్ ప్రైస్ అంటే 20 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అంటే 15 పార్ట్స్. 20 - 15 5. సో 5:12 ఈజ్ ద సొల్యూషన్.
ఆప్షన్ 2. ఒకసారి సొల్యూషన్ ప్యాటర్న్ మళ్ళీ చూడండి, మీకు అర్థమవుద్ది. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 3 ఇంటూ డిస్కౌంట్ అని తీసుకొని డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ రాసుకున్నాం. దాని ద్వారా సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఒక రేషియో వచ్చింది. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రిన్సిపల్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ అన్నారు కాబట్టి పర్సంటేజెస్ ఈక్వల్ చేసాం. ఇక్కడ ఒక రేషియో వచ్చింది. ఇప్పుడు ఈ రెండు మనం మర్జింగ్ చేస్తే మార్కెట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి కలిపి కామన్గా రేషియో వచ్చింది. దాని నుంచి మనకి కావాల్సిన వాల్యూస్ తీసుకున్నాం, అంతే ఇంకా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ద వాల్యూ ఆఫ్ 5.4 whole cube minus 0.064 by 5.4 whole square plus 2.16 plus 0.16. ఇది చూడడానికి ఎలా ఉందంటే a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. ఈ ఫార్ములా వచ్చే విధంగా ఉంది చూడండి. ఎందుకంటే 0.064 అంటే ఏంటి? 4 క్యూబ్, 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 0.4 హోల్ క్యూబ్ అవుద్ది. సో ఎలా రాసుకోవచ్చు? 5.4 హోల్ క్యూబ్ మైనస్ 0.4 హోల్ క్యూబ్ బై 5.4 హోల్ స్క్వేర్ ప్లస్ 5.4 ఇంటూ 0.4 ప్లస్ 0.4 హోల్ స్క్వేర్. 0.4 హోల్ స్క్వేర్ అన్నా కానీ 0.16 ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? స్ప్లిట్ చేస్తాం. 5.4 మైనస్ 0.4 a మైనస్ b ఇంటూ a స్క్వేర్ 5.4 హోల్ స్క్వేర్ ప్లస్ ab 5.4 ఇంటూ 0.4 ప్లస్ b స్క్వేర్ 0.4 హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఉన్న వాల్యూ ఉన్నట్టు రాసుకుంటాం. 5.4 ఇంటూ 0.4 ప్లస్ 0.4 హోల్ స్క్వేర్. ఈ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. సో 5.4 మైనస్ 0.4 ఇస్ ఈక్వల్ టు 5. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఫార్ములా చిన్నదే, క్యాలిక్యులేషన్ చిన్నదే, ప్రాబ్లం కూడా చిన్నదే. ఈజీ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. వన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ ఇచ్చాడు. యాంట్, ఇన్సెక్ట్, ఫాక్స్, మ్యామల్. ఇన్సెక్ట్ అనేది ఒక గ్రూప్ పేరు, యాంట్ అనేది ఇన్సెక్ట్. అంటే ఇన్సెక్ట్స్ లోపల యాంట్ ఉంటుంది. ఇది యాంట్, ఇది ఇన్సెక్ట్ గ్రూప్. ఫాక్స్, మ్యామల్. మ్యామల్స్ అంటే వర్టిబ్రేట్స్ అనమాట, అంటే వెన్నుముక ఉన్న వాటిని మ్యామల్స్ అంటాం. ఫాక్స్ మనకి యానిమల్ నేమ్. ఇది మనకి మ్యామల్స్ అయితే దాని లోపల ఉన్నది ఫాక్స్. సో అంటే రెండు పెద్ద సర్కిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒక చిన్న సర్కిల్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు, ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి వస్తే చాలు. ఫస్ట్ మనం ఈ చిన్న స్క్వేర్ రూట్ని సాల్వ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత? 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 221 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ 4. 12 ప్లస్ 4 ఎంత? 16. మళ్ళీ సాల్వ్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 221 ప్లస్ 16కి స్క్వేర్ రూట్ ఎంత? 4 కదా, మళ్ళీ 4. మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 221 ప్లస్ 4 225. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఈజీ ప్రాబ్లం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. There are 35 street lamps in a row on a national highway. All are lit except one. The faulty lamp is 15th from the right end. The position of the faulty lamp from the left end. సో మనకి ర్యాంక్ రైట్ ఎండ్ నుంచి ఇచ్చారు 15th, ర్యాంక్ లెఫ్ట్ ఎండ్ నుంచి కనుక్కోవాలన్నారు. ఫార్ములా ఏంటి అంటే టోటల్ నెంబర్లోంచి రైట్ సైడ్ ర్యాంక్ మైనస్ చేసి +1 చేయాలి. సో 35 మైనస్ 15 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21 ఈజ్ ద సొల్యూషన్. ఓకే. సో ఆప్షన్ 3.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. సాల్వ్ ద ఫాలోయింగ్. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 1 + 1/x ఇంటూ 1 + 1/x + 1 ఇంటూ 1 + 1/x + 2 ఇంటూ 1 + 1/x + 3. దానికి సపరేట్గా చేద్దాం, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోయింది. 1 + 1/x = x ఇంటూ 1x + 1/x వచ్చింది. నెక్స్ట్ 1 + 1/x + 1 x + 1 ఇంటూ 1x + 1 + 1/x + 1 అంటే x + 2/x + 1. సో ఫస్ట్ దానికి ఏమైంది, డినామినేటర్ వాల్యూ డినామినేటర్ అలానే ఉంది. సో పైన దీనికి +1 యాడ్ అయింది. నెక్స్ట్ దానికి కూడా డినామినేటర్ వాల్యూ డినామినేటర్ అలానే ఉంది, దానికి +1 యాడ్ అయింది. సో నెక్స్ట్ 1 + 1/x + 2. ఇది కూడా సేమ్ x + 2 ఇంటూ 1x + 2 + 1/డినామినేటర్ x + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు x + 3/x + 2. ఇది కూడా డినామినేటర్కి పైన రాసుకొని +1 యాడ్ అయింది, కింద డినామినేటర్ వాల్యూ అలానే ఉంది. సో సేమ్ మన రిపీట్ అవుద్ది. 1 + 1/x + 3కి ఏమవుద్ది, x + 4/x + 3 అవుద్ది. x + 4/x + 3 అవుద్ది. ఇప్పుడు ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు x + 1/x ఇంటూ x + 2/x + 1 ఇంటూ x + 3/x + 2 ఇంటూ x + 4/x + 3. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో x + 4/x ఈజ్ ద సొల్యూషన్. ఆప్షన్ 4. చూడడానికి పెద్ద ప్రాబ్లం ఉంది కానీ చాలా ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఏ వెండర్ పర్చేజెస్ అన్ ఆర్టికల్ ఫర్ 500 rupees అండ్ సెల్స్ ఇట్ ఫర్ 550. వాట్ ఈస్ ద ప్రాఫిట్? సో మనకి 500 rupees కొని 550 rupees అమ్మితే ప్రాఫిట్ ఎంత, 50 rupees. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 500 ఇంటూ 100. 50 ones are 15 tens are 10 ones are 10 tens are. That is equal to 10% is the profit percentage. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Rupert purchases a second-hand TV for 4,600 rupees, spends some money on its repairs and sells it for 5,406, thereby earning 6% profit. How much did he spend on the repairs? సో ఫస్ట్ మనకి 54106 దేనికి ఈక్వల్, 106%కి ఈక్వల్. ఎందుకు, 6% ప్రాఫిట్ వచ్చే అమౌంట్ ఇది. అంటే 100% అంటే కాస్ట్ ప్రైస్ కాకుండా 6% ప్రాఫిట్ వచ్చే అమౌంట్. సో మనకి ఇప్పుడు 106% 5406 అయితే 100% ఎంత అనేది మనకు తెలిస్తే కాస్ట్ ప్రైస్ తెలుస్తుంది. అప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉంటే అదే మనకి వాల్యూ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 5406 ఇంటూ 100/106. ఈ 5406/106 వాల్యూ ఎంతైతే వస్తుందో ఇంటూ 100 చేస్తే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చేద్దాం, ఈజీగా ఉంటుంది. 5406/106. 2 5s are 2 3s are 2 2s are 4, 2 7s are 40, 2 3s are 6. 53 1s are 53 5s are 53 5s are అంటే 5 3s are 15, 5 5s are 25 and 265. 53 5s are అంటే 265 వస్తుంది. ఇక్కడ 5 మిగులుతుంది అంటే 53 వచ్చింది. 53 1s are 53 అంటే వాల్యూ ఎంత, 51 is the value. 51 into 100 is equal to 5100. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 5100 వచ్చింది. అంటే అతను ఎంత వాల్యూ యాడ్ చేయాలి, 500 rupees యాడ్ చేయాలి. సో ఆప్షన్ 1 is the solution. 4600 rupees పెట్టుకొని దానికి 500 rupees రిపేర్ చేస్తే 5100 rupees అయింది అతను టోటల్ కాస్ట్ ప్రైస్. దాన్ని 5406 అమ్ముకున్నాడు కాబట్టి 6% ప్రాఫిట్ వచ్చింది. మనం ఏం చేసాం, 5406ని 106%కి ఈక్వల్ చేసి దాని ద్వారా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అంటే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. సో కాస్ట్ ప్రైస్ 5100 కాబట్టి 4600 కంటే ఎంత ఎక్కువ యాడ్ చేయాలి, 500 యాడ్ చేయాలి. సో అదే మనకి రిపేరింగ్ కాస్ట్ ప్రైస్. ఓకే,
Next, question number 66. The mean of the values 1, 2, 3, 4 and so on n with respect to frequencies 1, 2, 3 and so on n. Mean values అంటే ఫర్ ఎగ్జాంపుల్ x తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉన్నాయి. ఫ్రీక్వెన్సీస్ అంటే f అని తీసుకుంటే ఇవి కూడా 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉన్నాయి. మనకేం కావాలి? మీన్ కావాలి. సో మీన్ ఫార్ములా ఏంటి? ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు మీన్ ఫార్ములా సిగ్మా xi fi బై సిగ్మా fi. i అంటే ఏం లేదు, x1 అంటే 1, x2 అంటే 2, అంటే i ప్లేస్లో 1 పెట్టుకుంటే ఫస్ట్ వాల్యూ, i ప్లేస్లో 2 పెట్టుకుంటే సెకండ్ వాల్యూ. ఇక్కడ కూడా f1 అంటే 1, f2 అంటే 2, f3 అంటే 3, అలా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు x1 ఇంటూ f1 అంటే 1 ఇంటూ 1, x2 ఇంటూ f2 అంటే 2 ఇంటూ 2, అలా మొత్తం మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1 ఇంటూ 1 1, 2 2 జార్ 4, 3 3 జార్ 9, 4 4 జార్ 16 అండ్ సో ఆన్ n స్క్వేర్ బై సిగ్మా fi అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అండ్ సో ఆన్ n. ఇది మనకి టోటల్గా మీన్ వాల్యూ కదా. 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 మీకు ఏం గుర్తొస్తుంది? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఫార్ములా ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 బై 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 చూస్తే ఏం గుర్తొస్తుంది? సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ n. ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2. n ఇంటూ n ప్లస్ 1, n ఇంటూ n ప్లస్ 1 క్యాన్సిల్, 2 1 జార్ 2 3 జార్ క్యాన్సిల్. సో 2n ప్లస్ 1 బై 3 is the solution. ఆప్షన్ 4. ఓకేనా? జస్ట్ బేసిక్ ఫార్ములా మీకు తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయలేరు. ఈ స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో ఈ మీన్ కానీ, మోడ్ కానీ, మీన్ వాల్యూస్ కానీ, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కానీ, దీనికి సంబంధించిన క్లారిటీ అంతా మీకు వస్తుంది. సో ఆ టాపిక్ ఒకసారి క్లారిటీగా చూడండి. స్టాటిస్టిక్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్కే. ప్రతి ఎగ్జామ్లో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. 4 cows are threaded to 4 corners of a square field of length 28 meters. Square field length 28 meters, centimeters ఏదో ఒకటి 28 meters ఉంది. So that each cow can touch the other cow in adjacent corners. సో టచ్ అయ్యే విధంగా కట్టేశారు అంటే మనం ఎలా తీసుకోవచ్చు? హాఫ్ ఆఫ్ గ్యాప్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక కౌని ఇక్కడ కట్టేస్తే అది ఇలా సర్కిల్ ఈ పార్ట్ వరకు గెడ్డంతా తినేస్తుంది, ఈ కవ్వు ఎంతవరకు తినేస్తుంది, ఇది ఈ పార్ట్ వరకు తినేస్తుంది, ఇది ఈ పార్ట్ వరకు తినేస్తుంది. ఇది ఎలా తెలుసుకోవాలి? ఇది మాకు ఎలా తెలుస్తుంది అంటే కాన్సెప్టే అది. థ్రెడ్తో కట్టేస్తే ఇలా థ్రెడ్ మూవ్ ఎలా అవుతుంది? మనకి సర్కిల్ షేప్లోనే మూవ్ అవుతుంది. ఓకేనా? స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో మూవ్ అవ్వదు, ఇలా మూవ్ అవుతుంది. కాబట్టి ఆ థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకు తినేస్తుంది, అంటే సర్కిల్ షేప్. ఓకేనా? సో రెండు టచ్ అవుతున్నాయి అంటే రెండుట మిడిల్లోకి టచ్ అయ్యే విధంగా ఇచ్చారు అని అర్థం. ఓకేనా? ఇఫ్ ద గ్రాస్ ఇన్ ద ఏరియా ఇన్సైడ్ ద స్క్వేర్ ఫీల్డ్ దట్ వాజ్ యాక్సెసిబుల్ టు ద కౌస్ వాజ్ ఎనఫ్ ఫర్ 22 days. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ లైన్స్ గీస్తున్నా కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంట కౌస్కి ఒక 22 days సరిపోతుందంట. ఫర్ హౌ మెనీ డేస్ would the grass that is beyond the reach of these cows is able to feed them if someone cuts it and leaves inside the grazable parts. అంటే ఇప్పుడు మిడిల్లో పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కూడా తినడానికి వాటిని వదిలేస్తే అప్పుడు ఇంకెన్ని డేస్ సరిపోతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏదైతే మనం ఇప్పుడు మార్క్ చేసామో దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియా 28 square is equal to 784 meters square. ఇప్పుడు మనం మార్క్ చేసిన వాటికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు క్లియర్గా గమనిస్తే ఒక్కొక్క సైడు 1/4 పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఉంది, అంటే 4 కలిపితే ఒక సింగిల్ సర్కిల్ అవుతుంది. ఇట్లా ఈ సర్కిల్కి రేడియస్ ఎంత ఉంటుంది? ఈ లెంత్ ఎంతో అంతే మనకి రేడియస్. సో ఈ లెంత్ ఎంత మనకి 14, అంటే 14 రేడియస్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. pi r square అంటే 22/7 into 14 into 14, 7 1s are 7 2s are 14. So 22 into 2 into 14
11 into 2 into 2 into 14. 2 2s are 4. 4 into 14 56. 11 into 56 అంటే 6 1 6 616. సో టోటల్ ఏరియా అంతా 616 వచ్చింది. 616 మైనస్ చేస్తే 40లోంచి 6 పోతే 8, 77లోంచి 61 పోతే 16. సో మనకి మిడిల్లో ఉన్న ఏరియా ఎంత 168 మీటర్ స్క్వేర్. 22 డేస్కి 616 మీటర్ స్క్వేర్ తినేస్తే ఎన్ని డేస్కి 168 మీటర్ స్క్వేర్ తినేస్తారు? దట్ ఈజ్ ఈక్వల్ టు 168 into 22/616. 11 2s are 11 5s are 11 6s are. Next 2 1s are 2 2s are 4, 2 8s are 16. నెక్స్ట్ ఇప్పుడు 28కి ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 28 into 6 టైమ్స్ పోతుంది. 28 6 are 168, 6 8 are 48, 6 2 are 120 సరిపోతుంది అనమాట. సో ఓవరాల్గా 6 days పడుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఇది కూడా కొంచెం పెద్ద ప్రాబ్లమే, బట్ మనం స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేర్లో మనకి గ్రేజింగ్ అంటే ఇలా సర్కిల్ పార్ట్లో తీసుకోవాలి అనే ఐడియా ఉందంటే కనుక కొంచెం ఈజీగానే చేయొచ్చు. బట్ ఆ కాన్సెప్ట్ తెలియకపోతే కొంచెం టఫ్ ప్రాబ్లం అయిపోయింది. ఒకవేళ మీకు ఇట్లా కవ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉండి కనుక ఇలాంటి ప్రాబ్లం వస్తే దీన్ని స్కిప్ చేసి వెంటనే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. సో ప్రెజెంట్ 70th ప్రాబ్లంతో అరౌండ్ ఒక 20 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.